మధ్యప్రదేశ్కు చెందిన రాజా రఘువంశీ మర్డర్ కేసులో ఊహించని పరిణామం చోటు చేసుకుంది. ఓ కొత్త ట్విస్ట్ బయటపడింది. రాజా మర్డర్ కేసులో అతడి భార్య సోనం హస్తం ఉన్నట్లు తేలింది. ఆమె కాంట్రాక్ట్ కిల్లర్లకు డబ్బులు ఇచ్చి భర్తను హత్య చేయించినట్లు పోలీసులు గుర్తించారు. తన గుట్టు రట్టు అవడంతో సోనం ఉత్తరప్రదేశ్ పోలీసుల ఎదుట లొంగిపోయింది. మేఘాలయ పోలీసులు అక్కడికి వెళ్లి ఆమెను అదుపులోకి తీసుకున్నారు. పెళ్లైన నెలకే సోనం భర్తను ఎందుకు హత్య చేయించింది అన్నది తెలియలేదు. పోలీసులు ఆమెను విచారిస్తున్నారు. మధ్యప్రదేశ్కు చెందిన రాజా రఘువంశీ అనే బిజినెస్ మ్యాన్కు నెల రోజుల క్రితం సోనం అనే యువతితో పెళ్లైంది. ఇద్దరూ కొన్ని రోజుల క్రితం హనీమూన్ కోసం షిల్లాంగ్ వెళ్లారు. అక్కడ కాఫీ విషయంలో కాఫీ షాప్ సిబ్బందితో రాజా గొడవ పడ్డాడు. మే 23వ తేదీన రాజా సోనం కనిపించకుండా పోయారు. రాజా తల్లిదండ్రులు వారికి ఫోన్ చేయగా ఇద్దరి ఫోన్లు స్విచ్ ఆఫ్ వచ్చాయి. దీంతో భయపడిపోయిన వారు మిస్సింగ్ కేసు పెట్టారు. షిల్లాంగ్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. సీన్ కట్ చేస్తే కొన్ని రోజులకు రాజా హత్యకు గురై కనిపించాడు. టీ షాపు సిబ్బందే అతన్ని చంపేసి ఉంటారు అని అంతా అనుకున్నారు. పోలీసులు మాత్రం అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తూ వచ్చారు. ఈ కేసులో ఓ టూరిస్ట్ గైడ్ కీలకంగా మారాడు. మే 23వ తేదీన రాజా సోనం ఓ ముగ్గురు వ్యక్తులతో కలిసి వెళ్లడం తాను చూశాను అని చెప్పారు. పోలీసులు ఆ ముగ్గురు వ్యక్తుల కోసం అన్వేషణ ప్రారంభించారు. ఎట్టకేలకు ఆ ముగ్గురు వ్యక్తులు పోలీసులకు దొరికారు. ఆ ముగ్గురిని విచారించగా రాజాను హత్య చేసినట్లు ఒప్పుకున్నారు. సోనం తమకు డబ్బులు ఇచ్చి రాజాను హత్య చేయించింది అని తెలిపారు. ముగ్గురు కాంట్రాక్ట్ కిల్లర్స్ దొరికిపోయారు అని తెలియడంతో సోనం ఉత్తరప్రదేశ్లో పోలీసులకు లొంగిపోయింది. ఇక కేసుతో సంబంధం ఉన్న మరో వ్యక్తి కోసం పోలీసులు వెతుకుతున్నారు.